ఈ వీడియోలో బీడ్ వర్క్ ఐటమ్ ట్రైన్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి అల్లే విధానం చూద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో రైలు బండి అల్లే విధానం పార్ట్ 3 షేర్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది అల్లిక. ముందుగా మన సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, వాటికి ఆన్సర్ చేసేసి ఫాస్ట్గా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. క్వశ్చన్ అండి, ఈ ట్రైను వెయిట్ ఎంత ఉంటుంది మొత్తం అని అడిగారండి. మొత్తం ట్రైన్ వెయిట్ ఒకసారి వెయిట్ మిషన్తో చెక్ చేద్దాము. 85 గ్రామ్స్ అయితే ఉందండి. మనం అల్లుకుంటే 100 రూపీస్ లోపలే చక్కగా ఇంత పెద్ద ట్రైను పూసలతో మనకి వచ్చేస్తుంది. అదే మనం బయట కొనుక్కున్నాం అనుకోండి, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే అల్లిని ఛార్జ్ తీసుకుంటారు కదా. అది నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఇంకొక క్వశ్చన్ కూడా వేశారండి కామెంట్ బాక్స్లోను. ఇప్పుడు ఈ ట్రైన్ మేము అల్లితే ఎంతకి అమ్ముకోవచ్చు అని అడిగారండి. ఎంతకి అమ్ముకోవచ్చు అంటే అండి, అది మీ ఇష్టము. ఇంకా ఎందుకంటే మీరు ఆర్థిక పరంగా అల్లుకుంటున్నారు అంటే జీవన విధానము, మనం ఇది అల్లుకుంటేనే మన జీవన విధానం అనుకుంటే ఒక రకమైన కాస్ట్ అండి. లేదు మనం అల్లిక స్టార్ట్ చేసి కొంత ముందుకు వెళ్దాము అనుకుంటే ఒక రకమైన కాస్ట్ అనమాట. ఓకేనా? అది మీరు మరలా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్పుడు ఎంత అనేది మరలా నేను ఏ ఐటెం అయినా ఎలా మనం అల్లితే ఎంత కాస్ట్, మనకు ఎంత పడితే మనం ఎంత అమ్ముకోవాలి అనేది ఒక వీడియో అయితే చేస్తానండి. మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే మనం జీవనాధారం ఇదే అనుకోండి, అల్లుకుంటూనే మనం జీవనంగా భావించుకున్నాం అనుకోండి, ఒక రకమైన రేటు తీసుకోవాలి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. ఇంకా ఈ వీడియోలో మనకి మిగిలిపోయినాయండి. ఇవ్వండి ఇలా నేను అల్లి రెడీ చేశాను. ఇంకా జాయింట్లు, ఇంకా ట్రైన్కి ముందు భాగం ఇచ్చేసాను నేను. ఇక్కడ ట్రైన్కి చక్రాలు ఇవ్వాలి కదండి. ఈ చక్రాలు నేను 2 మోడల్స్లో మీకు షేర్ చేస్తాను. ఒకటోనో ఇక్కడ ఇచ్చేసాను అనమాట. దీనికి ఒక మోడల్ ఇచ్చేసాను, పెట్టెకి, రైలు పెట్టెకి. ఇంజన్ కూడా ఒక మోడల్ ఇచ్చేసాను అనమాట. మీకు ఏది నచ్చితే అది అల్లుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఉంటుంది ఒక మోడల్, ఇక్కడ ఒక మోడల్. 2 మోడల్స్ ఈ వీడియోలో నేను ట్రైన్కి చక్రాలు ఎలా వేయాలి అనేది షేర్ చేస్తాను. నెక్స్ట్ జాయింట్. మీరు ఒకటి అల్లేసుకోండి అబ్బా ఇలా. మిగతావన్నీ మీరు ఎన్ని అల్లుకోవాలనుకుంటున్నారో చూసి అల్లేసుకోండి. ఇదిగోండి చూడండి, మినిమం అండి 3 అన్నా అల్లుకోవాలి. చూడండి 3 అల్లుకుంటే ఇలా ఉంటుంది. ఇంజను 3 పెట్టెలు, 4 అనుకోండి ఇలా ఉంటుంది. చూడండి ఇలా 5, ఇంకొంచెం పొడవు. ట్రైన్ అంటే కొంచెం మనకి పొడవుగానే ఉంటుంది కాబట్టి అండి మినిమం 5 వరకు అయితే సరిపోతాయి. ఇంకా అంతకుమించి అయితే అవసరం లేదు మనకి. ఓకేనా? ఇంకా చూద్దామండి అల్లే విధానము, జాయింట్లు అన్నీ చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ చక్రాలు వేసేద్దామండి ట్రైన్కి. ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చా. ఎక్కడెక్కడ వేస్తాము అంటే మనము ఇవి ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఈ వైట్ అనేది పైకి రావాలి. ఈ బీడ్కి 4 బీడ్స్లో ఈ బీడు. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 బీడ్స్లో 1 2 ఈ 2 ఎదురెదురు వేయాలి. రైట్ కూడా అంతే. నేను ఒకటి వేసి చూపిస్తాను మొత్తం, తర్వాత మీరు వేసేద్దరు. ఇక్కడ మీరు ఇప్పుడు నేను చూపించేది చక్రాలు వేయటానికి చిన్నగా ఉంటాయని చెప్పేసి ఇవ్వండి 4mm సైజ్ బీడ్స్ అండి ఇవి. 4mm 5mm 2 కలిసి ఉన్నాయి నాకు. ఇక్కడ ఈ బీడ్స్ కొంచెం చిన్న సైజే తీసుకుంటున్నాను. ఇవోనో చూడండి వేరియేషను. ఇదిగోండి ఇప్పుడు మనం అల్లేదోనో 6mm అనమాట. ఒకసారి చూడండి 6mmతో వేస్తేనో ఇలా ఉంటాయండి. ఇదిగోండి 6mmతో వేస్తే ఇలా ఉంటుంది. 4 కానీ 5 కానీ దగ్గరే ఉంటాయండి, కొంచెం అటో ఇటో ఇలా ఉంటుంది. వేరియేషన్ చూసుకోండి ఒక్కసారి. ఇదో కొంచెం చిన్నగా అనిపిస్తుంది, ఇదో కొంచెం పెద్దగా అనిపిస్తాయి చక్రాలు అనేవి, అంతే తేడా. చిన్న సైజ్ బీడ్స్ ఉన్న వాళ్ళని చిన్నవి వేసేసుకోండి, లేవబ్బా మా దగ్గర అనుకున్న వాళ్ళని వేసేయండి. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మనం చక్రాలు వేస్తున్నామా లేదా పెద్ద ఇది ఇంపార్టెంట్ ఏం కాదండి. కొన్నిటికైతే వేరియేషన్ చూపించగలగాలి, కానీ మీ లేవనుకోండి వేసేయండి, ఇబ్బంది. నా దగ్గర ఉన్నాయి కాబట్టి బ్లాక్ బీడ్స్ సైజు ఇస్తున్నా. ఓకేనా? ఇలా చక్రం ఎలా వేయాలో చూడండి ట్రైన్కి. ఇదిగోండి ఇక్కడికి వైరు తీసుకొచ్చేసాను కట్ చేయకుండా. ఇక్కడ నాటు వేశాను, ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చేసాను.
ఇక్కడ ఈ బీడ్ ఉంది, ఇక్కడ 1 బీడ్, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 బ్లాక్ బీడ్స్, 2 3 ఇలా, ఈ 1 బీడ్ బేస్ ఇలా. నెక్స్ట్ కిందకు వచ్చేసేయండి. ఈ బీడ్లో నుంచి ఇలా కిందకి వచ్చేసి ఈ బీడ్లోకి ఇలా తీసుకెళ్ళిపోండి. ఇలా తీసుకెళ్ళి 1 బీడ్ ఎక్కించేసుకోండి. ఫస్ట్ ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. 1 బీడ్ ఎక్కించుకున్నాను. ఇక్కడ ఈ బీడ్లోకి కూడా మధ్య బీడ్ని చూస్తే దీనిలోకి తీసుకొచ్చేసి ఇంకొక బీడు యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా. ఈ మధ్య బీడు మనం దీనికి దానికి మధ్య బీడ్ అనేది ఎక్కించుకున్నాం. ఫస్ట్ 3 ఎక్కించేసుకున్నాము, తర్వాత కిందకి తీసుకొచ్చాము, 1 బీడ్ ఎక్కించాము, దీని లోపలికి తీసుకొచ్చి మరలా 1 బీడ్ యాడ్ చేసేసాం. ఇలా ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ మరలా ఇటుకి వైరు చాలదండి నాకు, అందుకని ఇటు నుంచి ఇక్కడ వేసేసి చూపించేస్తాను. మీరు వేసేద్దురు తర్వాత. ఇక్కడ అడ్డబీడ్ ఉపయోగించకపోయినా పర్వాలేదండి, లైన్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దీనిలోకి తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు చూసేయండి అబ్బా, అర్థం కాని వాళ్ళు. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. నెక్స్ట్ ఈ బీడ్లో తీసుకెళ్ళండి. మరలా ఇక్కడి నుంచే మీరు ఒక బీడ్ ఎక్కించద్దు, దీని లోపలికి ఇలా తీసుకెళ్ళిపోవాలి. కంపల్సరిగా బీడ్ లోపలికి ఇలా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తేనే గ్రిప్ అనేది ఉండి ఇలా నిలబడుతుంది అనమాట. తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి 1 బీడ్ యాడ్ చేసేసి ఎక్కించేసుకోండి. ఇలా 1 బీడ్, సెకండ్ బీడ్ కింద దీన్ని తీసుకోండి. థర్డ్ బీడ్ ఇది. ఇలా 4 అటు ఇటు 4 వచ్చి మధ్యన ఒక డాట్ అల్లే వస్తుంది అనమాట. మీరు ఎక్కడ వేస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి అబ్బా. ఇలా ఇదండి వేసే విధానము. ఇక్కడ నాటు వేసేస్తున్నాను నేను, నాకు వైర్ కూడా అయిపోయింది. వేసి పక్క బీడ్లో తీసుకొచ్చి కట్ చేసేస్తున్నాను. ఇగోండి రైలు పెట్టికి ఇటు ఇటు వేసేసాను కదా. రైలు పెట్టికి చక్రాలు అటు ఇటు ఎలా వేయాలో చెప్పా కదండి. నేను ఫాస్ట్గా వేసేస్తూ ఉంటాను, చూడండి వీడియో ఇంకా చూసి మీరు వేసేయండి. ఇటొకటి ఇంకో అటొకటి, మొత్తం 4 అయితే మనం వేయాలన్నమాట. 4 వైపుల 4 అనమాట. నేను ఫాస్ట్గా వేసేస్తాను, మీరు వేసేసేయండి. సేమ్ అవి 2 ఎలా వేశారో ఇవి కూడా సేమ్ అలాగే వేసేయండి. నేను వేసేసి మీకు ఫైనల్ ఎలా ఉందో చూపిస్తానండి. ఈ పెట్టె భాగానికైతే, రైలు పెట్టికైతే చక్రాలు కూడా వేసేసాం, మనకి రెడీ అయిపోయింది. ఇలాగే మీరు ఎన్ని అల్లుకోవాలనుకుంటున్నారో అన్నీ అల్లేసుకోండి. ఇదిగోండి చూసారు కదా. ఈ దోనం 4కి వేసాం, ఇవి 4 బీడ్స్ కలిపి వేసాం అనమాట. అంటే ఇదిగో ఇక్కడ చూడండి 4 బీడ్స్కి వచ్చేట్టుగా వేసాం. కానీ దానికంటే ఇది ఇంకా సులువుగా అందంగా అనిపించింది నాకు. అందుకని చెప్పేసి మీకు నేను ఇలా కాకుండా వేరే రకంగా షేర్ చేశాను. నాకు ఎందుకో ఇలా వేస్తేనే అందం అనిపించిందండి. ఇదే బాగుంది. దీనికంటే ఇవి కొంచెం పెద్దగా ముందుకు వచ్చినట్టు అనిపించినాయి నాకు, కానీ నేను ఇట్లా వేస్తే బాగుంటుంది అనిపించి మరలా మీకు ఇలా షేర్ చేశాను అనమాట. ఓకే అండి. ఇంకా ఇంజిన్కి వర్క్ ఉంది కాబట్టి ఇంజిన్ భాగం కూడా చూసేద్దాము. పెట్టికి ఇలా ఇచ్చేసాను, ఇంకా ఇంజిన్కి ఎలా ఇస్తానో చూడండి. ఇప్పుడు చూపించేది ఈ మోడల్. మొత్తం ఎలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మోడల్ అయితే చూపించేసాను, ఇంకొక మోడల్ కూడా ఉంది, అది ఇప్పుడు ఇంజిన్కి వేసి చూపించేస్తా. ఇలా నాటు వేసేసుకోండి. సింగిలే తీసుకోండి అబ్బా వైరు మాత్రం. ఇక్కడ ఇంజిన్ చక్రాలకు వేయటానికి కానీ ఈ పెట్టి చక్రాలకు వేయటానికి కానీ సింగిల్ వైరే తీసుకుంటేనే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. లేదు అంటే కొంచెం ఇబ్బంది పెడతామండి వైరు ఎల్లక బీడ్లో నుంచి. ఇదిగోండి ఒక మోడల్ అయిపోయింది కదండి, ఇంకో మోడల్ చూద్దాము. ఇక్కడ కూడా ఈ 4 బీడ్స్కి
ఒక చక్రం వేసేస్తాము. ఇక్కడ ఈ 4 బీడ్స్కి ఒకటి, ఈ 4 బీడ్స్కి ఒకటి, 1 2 3 4 1 2 3 4 ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి, అడ్డు లేకుండా నేను అడుగు భాగం నుంచి ఎక్కించుకుంటున్నా. మనకి 3 అనేది అడ్డు లేకుండా చూసుకోవాలి. ఇలా ఇది ఇంకొక మోడల్ చూసేయండి. ఇక్కడ దీనిలో తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ అక్కడ 2 బీడ్స్కి వేసాము. వేరియేషన్ చూడండి, మీకే అర్థమైపోద్ది. మీకు ఏది నచ్చితే అప్పుడు అది అల్లుకోవచ్చు. 3 బీడ్స్ తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 బ్లాక్ బీడ్, 1 స్కై బ్లూ బీడ్, 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ ఫోర్త్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చానండి. ఇక్కడ పైకి తీసుకొచ్చేయాలి. దీన్ని 1 2 3 ఉన్నాయి. కేవలం 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి, బ్లాక్ బీడ్. ఇలా అయిపోయిందనమాట. మనకి ఎటు చూసినా 4 రావాలండి. ఇగో చూడండి, 1 2 3 4, ఇటు 4, ఇటు 4, 4 సైడ్స్న 4 రావాలి. పైకి కూడా 4 కనిపించాలి. 1 2 3 4 ఇలా రావాలి మీకు. ఇది ఒక మోడల్. మీరేం చేస్తారంటే చక్కగా ఇంజిన్ కోన ఇలా వేసుకోండి, ఈ పెట్టె కోన ఇలా వేసుకోండి. ఇదిగోండి చూడండి, బాగుంటుంది. వేరియేషన్ చూపించిన వాళ్ళం అవుతాం అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇంజిన్ కొంచెం పెద్దగానే కనిపిస్తుంది కాబట్టి అండి. ట్రైను చక్రాలే చాలా పెద్దవి కాబట్టి అండి, ఇలా ఇదొకటి అదొకటి వేసేసుకోండి, బాగుంటుంది. ఇంకా వేరియేషన్గా ఉంటుంది. ఇంజిన్కి ఒక చక్రాలు. ఇది అయిపోయిందండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇటుకు వచ్చేస్తాను. ఇదిగోండి ఇలా ఇక్కడ ఇంకా వేసేయండి అబ్బా. ఫస్ట్ 3 యాడ్ చేసేయండి, తర్వాత 2 2 యాడ్ చేయండి, 1 బీటు కదా సేమ్ వేసేయండి. నేను వేసేస్తా, ఇక్కడ వేసేస్తా, ఇక్కడ వేసేస్తా. మొత్తం 3 వైపులన వేసేసి ఇంకా 3 చక్రాలు వేయాలి కాబట్టి 3 చక్రాలు వేసేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తా. మీరు వేసేయండి అబ్బా, నేను వేసేస్తా. నేను ట్రైన్ ఇంజిన్కి కూడా 4 వైపులన 4 చక్రాలు ఇలా వేసేసానండి. ఇదిగోండి ఇలా ఇటు 2 ఇటు 2 రెడీ చేసేసాను. రైలు పెట్టెకి కూడా రెడీ చేసేసానండి. 4. ఇది ఒక మోడల్ చక్రం వేసే విధానం ట్రైన్కి. ఇది ఒక మోడల్. ఓకేనా? ఇదిగోండి, మీకు ఏది నచ్చితే అలా వేసేసుకోండి, ఏది ఇబ్బంది ఉండదండి. 2 వేసేసుకోవచ్చు ఇలా. కానీ దీనికైతే కొంచెం బీట్స్ ఎక్కువ పడతాయండి, దీనికి కొంచెం తక్కువ పడతాయి, అంతే తేడా. ఓకేనా? ఇప్పుడు ఇంజిన్ రెడీ అయిపోయింది, మనకి వెనక రైలు పెట్టె కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంకా దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ ఈ చక్రం వేసేసిన తర్వాత మీరు ఎక్కడ చక్రం వేసేస్తారో ట్రైన్కి అక్కడ ఒక నాటు వేసేసి అప్పుడు ముందుకు వెళ్ళండి. ఇక్కడ అల్లేసి దీన్ని పట్టుకుని ఇలా లాక్కుంటే వెళ్ళారనుకోండి, ఇలా ముద్దగా వచ్చేసి ఒక పక్కకి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఇక్కడ లాగేస్తున్నారు, అందుకని చెప్పి ఎక్కడికక్కడికి ఏ చక్రానికి ఆ చక్రానికి వేసి మీరు ఇలా ఒక నాట్ అనేది ఎక్కడికక్కడ వేసేసి అప్పుడు తీసుకెళ్ళండి, రన్నింగ్ చేయండి. అంతేగాని వేసేసి నాటు వేయకుండా వేశారంటే మాత్రం మనకి ముడుచుకుని వచ్చేస్తాయి. మన మాట అయితే ఎంతో అందం ఉండదు అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నేను వేసేసాను, ఇక్కడ ముడేసేస్తున్నాను. ఇలా ముడేసేయండి. వైర్ ఉన్న వాళ్ళైతే ఉంచేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పైకి ఇంకా మనం ఈ ట్రైన్కి ఈ ముందు భాగం చూపించగలగాలి. ఇలా చూశారు కదా, ఒక 3 బీట్స్తో ఇచ్చేసాను ఇక్కడ. ఓకేనా?
దీన్ని మనం 2 మోడల్గా వేసుకోవచ్చండి. డ్రాప్ బీట్ ఉన్న వాళ్ళు ఎలా ఎక్కించుకోవాలి, ఈ బీట్ సాదాగా డ్రాప్ బీట్ లేని వాళ్ళు ఎలా ఎక్కించుకోవాలో నేను చెప్తాను. ఓకేనా. ముందు ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీడిల్ని. ఇక్కడ అయిపోయింది. నేను ఎలా తీసుకొస్తున్నానో చూడండి ఒక్కసారి. ఇదిగోండి ఈ బీడ్లో నుంచి, లేదు మీ దగ్గర వైర్ లేని వాళ్ళలోనో ఈ కింద నుంచి ఇలా తీసుకొచ్చేయండి. ఇక్కడికి ఈ మధ్యకి వైర్ని ఇలా సూదిని ఇలా తీసుకురావాలి. 4 బీట్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి ఇక్కడికి తీసుకురావాలి. నేనైతే ఈ బీడ్లో నుంచి ఇంకా అడుగు నుంచి ఈ బీడ్లో నుంచి లోపలికి పంపించి సూదిని ఇదిగో చూడండి, ఈ బీడ్లో నుంచి లోపలికి పంపించి ఇక్కడికి తీస్తున్నా. ఇలా కింద నుంచే రావాలండి, లోపల నుంచి మాత్రమే సూది రావాలి. ఒకసారి ఒక మోడల్ చెప్తాను చూడండి. ఫస్ట్ వైట్ బీట్ ఎక్కించేసుకోండి. డ్రాప్ బీట్ ఉన్న వాళ్ళు ఇలా ఎక్కించుకోండి ఫస్ట్. తర్వాత 1 బీట్ ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇది ఎలాగో నేను తర్వాత చెప్తాను మీకు. ఎక్కించుకునే విధానం అయితే ఇలా ఎక్కించుకోండి. ఓకేనా. ఇది ఒక పద్ధతి. దీన్ని తీసేస్తున్నానండి. మా దగ్గర డ్రాప్ బీట్ లేదండి, మా దగ్గర ప్లెయిన్ బీట్సే ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని అలా ఎక్కించుకోవచ్చని మీకు ఒక సలహా అయితే ఇచ్చానండి. ఇప్పుడు అందరి దగ్గర రౌండే ఉంటాయి కదండి, అందరి దగ్గర ఉండవు. డ్రాప్ బీట్ అనేది తక్కువ ఎక్కడ ఉన్న వాళ్ళకైతే అలా ఎక్కించుకోండి. 300 మందికి మన దగ్గర అండి అన్నీ ఉపయోగించం కాబట్టి ఇలా ఎక్కించేసుకోండి. ఇది సెకండ్ ఆప్షన్, అది ఫస్ట్ ఆప్షను, ఇది సెకండ్. ఇలా ఎక్కించుకుని దీని మధ్య నుంచి తీసుకొచ్చారు కదా, ముందు చూడండి వైర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కంపల్సరిగా అడుగు నుంచే తీసుకురావాలండి. ఈ బీడ్లో నుంచి మధ్యకి తీసుకురాకూడదు. ఏముందిలే ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసామంటే మరలా అది వేరుగా ఉంటుంది. చక్కగా మధ్య నుంచే తీసుకొచ్చేయండి, నీట్గా ఉంటుంది. ఈ 3 బీడ్స్లో వైట్ బీడ్ని పక్కకు అనేసేయండి. ఇలా పక్కకు అనేసి ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా కిందకి ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అనేసేయండి. ఫస్ట్ మీకు గ్రిప్ దొరుకుతుంది. అనేసి ఈ బీడ్లోకి ఎదురుందో చూసారా, ఎదురు బీడ్లోకి ఇలా తీసుకొచ్చి తర్వాత సెట్ చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత సెట్ చేద్దాం. ఇలా ఇలా పట్టుకుని ఈ బీడ్ని ఇలా పట్టుకొని టైట్ చేసేయండి. దీన్ని ఇలా లాగేయండి. లూజ్ ఏదన్నా ఉంటే మనకి కవర్ అయిపోతుంది. ఓకేనా. ఇది ట్రైన్ ముందు భాగం అని మన వేరియేషన్ చూపించడం కోసం. ఓకేనా. ఇది సెకండ్ ఆప్షన్. ఈ మధ్యన ఇది కొంచెం పెట్టుకున్నారు అనుకోండి, ఇంకొంచెం హైట్ వస్తుంది అనమాట. హైట్ వచ్చినా మనకి ఇబ్బంది లేదు. కాకపోతే మరీ 4 ఇక్కడ 3 బీట్సే ఉపయోగించాం, 4 బీట్స్ ఉపయోగించామనుకోండి మనకు ఒక స్తంభం ఉన్నట్టు ఉంటుంది. ఇది ఉపయోగించిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు. లేదంటేనే ఒక స్తంభం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కేవలం 3 బీట్స్ మాత్రమే తీసుకోండి. ఈ ఎదురు బీడ్లో నుంచి తీసుకొచ్చేసాం కదా నీడిల్ని, ఇక్కడే ముడి వేయొద్దండి, కిందకి తీసుకొచ్చేయండి. మరలా ఇక్కడ నాటు వేసేయండి. ఇక్కడ మాత్రం టైట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి టైట్గా ఇలా నిలబడి ఉండాలి. ఇలా అటుకి ఇటుకి పడకూడదండి, ఇటుకి వంగకూడదు. ఇలా స్ట్రైట్గా ఇలా నిలబడి ఉండాలన్నమాట. అలా మనం దీన్ని రెడీ చేయాలి. నాటు వేసేయండి. ఇంక ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా ఒక బీడ్లోంచి పక్క వచ్చేసేయండి. కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న వైరు కట్ చేసేయండి. ఇప్పుడు ట్రైన్ ఇంజిన్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇదండి ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ట్రైన్ ఇంజిన్. ఇది రైలు ఇంజిన్, రైలు పెట్టె, 2 రెడీ అయిపోయాయి ఇక్కడ వరకు. ఓకేనా. ఇంకా మనకి జాయింట్లు ఉన్నాయి. ఇంజను
పెట్టెలు వేరువేరుగా ఉండకుండా చక్కగా జాయింట్లు ఇలా ఇచ్చేసేయాలి. ఎలాగో చెప్తాను. నేను ఈ ఒక్కటి చెప్తానండి, మిగతాయన్నీ మీరు అలా అల్లేసుకుని ఇచ్చేసుకుందురు. ముందుగా ఈ 4 బీట్స్ ఉన్నాయి చూసారండి, ఇలా ఇక్కడ ఈ బీట్లోకి తీసుకొచ్చేసేయండి. అడుగున 2 బీట్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ 1, 2 బీట్స్ ఉన్నాయి స్కై బ్లూ. దీనిలో ఫస్ట్ బీట్ అడుగు బీట్కి తీసుకొచ్చేయండి. ముందు సూదికి వైరు మాత్రం డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి మాత్రమే నాటు వేయండి. సింగిల్ థ్రెడ్తోనే మనం జాయింట్లు అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం చెప్పినట్టుగా వినాలి కాబట్టి ట్రైన్ అనేది వంపులుగా ఇలా తిరగాలి. మనం ఎట్లు తిప్పితే అట్లా స్ట్రైట్గా వెళ్ళాలి, మధ్యన ఇలా వంపు తిరగాలి. ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తిరగాలి అంటే మనం సింగిలే ఇచ్చుకోవాలి వైర్ అనేది. ఓకేనా? డబల్ ఇచ్చామనుకోండి మనం టైట్గా చేసేసి మనం చెప్పినట్టు ఇందనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పట్టుకుని తిప్పుతుంటే అలా తిరుగుతుందనమాట. మరలా స్ట్రైట్గా లాగేసేయచ్చు. సరే, మనం ఎట్లా అలా వచ్చేయాలి ఇలా. అందుకని చెప్పేసి సింగిల్ వైర్తోనే తీసుకోండి. ఇదిగోండి, నేను నాటు వేసాను, ఎక్కిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి చూసారా, స్కై బ్లూ బీట్స్. దీనిలో 1 బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు ఏ బీట్స్తో జాయింట్లు ఇవ్వాలి అంటే, ఇక్కడ ఇంజన్కి మనం ఏ బీట్స్ అయితే ఉపయోగించామో ఆ బీట్స్తోనే ఇక్కడ రెడ్ ఉపయోగించా. అందుకని చెప్పేసి నేను ఈ పెట్టెల మొత్తానికి రెడ్ బీట్సే ఇచ్చేసా. చూడండి, అన్నీ రెడ్డే. ఇలా ఇచ్చుకోండి, ఎందుకంటే ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి ఈ బ్రాంచ్ ఆఫీస్ అన్నీ దాంతోనే ఇచ్చుకుంటే బాగుంటాయి అన్నమాట. ఓకే అండి, అది ఇంజినే కదండి హెడ్ ఆఫీస్, మొత్తం ట్రైన్ మొత్తానికి హెడ్ ఆఫీస్ అదే కాబట్టి అలా. ఇక్కడ 1 బీట్ ఎక్కించేసాను. 2 బీట్స్ తీసుకోవాలండి. ఫస్ట్ స్కై బ్లూ, నేను స్కై బ్లూతో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ స్కై బ్లూ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంజిన్కి ఏది వాడితే అది ఉపయోగించుకోండి. అస్సలు హోల్ లేదండి బీట్కి, చూసారా, ఇలా మధ్య మధ్యన వస్తూ ఉంటాయి, అస్సలు హోల్ అనేది లేదు. ఇలా 2 బీట్స్ ఎక్కించేసుకుని మరలా ఇక్కడ ఈ కింద ఉందో చూసారా, ఇది 2 బీట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. 2 బీట్స్ ఉంటాయి కదా ఈ కింద బీట్కి. ఇలా మరలా 2 బీట్స్. ఇలా ఇదిగోండి, ఈ కింద బీడికి ఇటు కింద కనిపిస్తుందండి. ఇలా ఆపి చూపిస్తున్నాను, కొత్త వాళ్ళకి ఇబ్బంది పడకూడదు. ఇదిగోండి, ఇలా మనం సింగిల్ వైర్ తీసుకోబట్టి మనం ఎలా చెప్తే అలా వింటున్నాయి అన్నమాట. ఓకేనా? అయిపోయిన తర్వాత ఈ పైకి ఇలా తీసుకొచ్చేయండి. ఈ బీడ్లోకి బాగా టైట్గా లాగద్దండి, కొంచెం లూజ్ అనేది ఉంచండి. ఇదిగోండి, ఇలా కొంచెం బాగా వద్దు. ఇదిగోండి, నేను పెట్టి చూపిస్తా చూడండి. మీరు కదుపుతుంటే కదిలేట్టు సింగిల్ బీట్తో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టైటెస్ట్ చేస్తుంది సింగిల్ బీట్తో ఇచ్చేస్తే, అందుకని డబల్ బీడే ఇచ్చుకోండి. మనకి వంపు తిరగదు, రెండింటి మధ్యన గ్యాప్ ఉంటేనే మనకి వంపు తిరుగుతుంది అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఇలా మీరు ఇంజిన్ ఇచ్చేటప్పుడు జాయింట్లు ఈ వైట్ అనేది పైకి వచ్చేట్టుగా చూసుకోండి, అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చినట్టు అవుతుంది అనమాట. మీరు గబికిన పెట్టేటప్పుడు ఇటుకు దీన్ని ఇలా పెట్టారా, ఇప్పుడు మీరు ఇలా పెట్టారనుకోండి, చూసారు కదా వేరియేషన్ అనేది చూసుకోవాలి. అందుకని కంపల్సరిగా మీరు వైట్ పైకి వచ్చిందా లేదా చెక్ చేసుకుని మాత్రమే జాయింట్లు అనేది ఇంజిన్కి పెట్టెకు ఇచ్చుకోండి. ఓకే అండి, ఇదిగోండి ఇంకా జాయింట్ ఇచ్చేసాం, పైకి తీసుకొచ్చేసాం. ఇంకా పక్క బీట్లోకి తీసుకొచ్చేసేయండి. ఇలా తీసుకొచ్చేసి బాగా టైట్ వద్దండి, బాగా లూజ్ వద్దు. ఇలా చూసారు కదా, నేను దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండేటట్టుగా మీరు చూసుకోండి. నాటు వేసేయండి ఇక్కడ. ఇంకా ఇక్కడ మీకు అడ్డం అనిపించింది అనుకోండి, వేయటానికి ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఎక్కడికో అక్కడ కొంచెం ముందుకు అటుకో ఇటుకో పైకో మన ఇష్టం అండి, ఎక్కడికైనా సరే తీసుకెళ్ళచ్చు. కాకపోతే మీరు నాటు వేసే ముందు ఒకసారి పైన ఇలా వైట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుని కరెక్ట్గా వేలో ఉండేటట్టుగా ఈ చక్రాలు అనేవి కింద భాగంలో ఉండాలి, చూసుకుని వేసుకోండి. ఇది ఒక్క జాగ్రత్త తీసుకుంటూ ముడి వేసేయండి. ఇలా నేనైతే ముడి వేసేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి చక్కగా మనకి
పైకి తీసుకొచ్చేసి ఒక బీడు ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనకి చక్కగా రెడీ అయిపోయిందండి బీడ్ వర్క్ ట్రైన్. ఇంక ఇంతేనండి. ఇక మొత్తం ఇచ్చుకుంటే మీకు ఇలా ఇచ్చేసుకోండి. నేనైతే ఒకటి ఇది అల్లే విధానం చూపించేసా కాబట్టి ఇంకా మీరు అల్లేసుకోండి. పెట్టెలు అల్లుకుని ఒక్కోటి సేమ్ ఇక్కడ జాయింట్ ఎలా చెప్పాను ఇదిగోండి ఇలా చూసారా. ఇలా మనం వంపితే ఓ పక్కకి ఎలా వంగిందో ఇలా ఉండాలి. ఎంత బాగుందో కదండి. కారల్లే విధానం చూపించా కాబట్టి అండి దాంతోపాటు ఇది కూడా అల్లేసుకోండి. ట్రైన్ కూడా ఈజీ అండి. ఎంత బాగా అస్సలు చూడండి ఎన్ని బీడ్స్ పడతాయో. మనం ఇలా ఏం చేసినా బీడ్స్ని పిల్లలు కూడా ఆడుకున్నా ఏమవ్వదు. చూడండి యథాస్థితి కింద పడేసినా మనకి ఏమవ్వదు బీడ్స్తో అల్లుకుంటే. ఓకేనా. అందుకని పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా ఇలా అల్లేసేయండి. ఓకే అండి. ఇదండి వీడియో. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. చాలా రోజుల నుంచి అండి ఇది బీడ్ వర్క్ ట్రైన్ అల్లాలి అనుకున్నా. 3 వీడియోలతో పూర్తిగా మనకి ట్రైన్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఈ వీడియో ఎంత క్లోజ్ చేసేస్తున్నానండి. అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాము అని చెప్పి కామెంట్ చేసేయండి. ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారు కూడా కింద కామెంట్లో పెట్టండి అబ్బా. ఓకే అండి. లైక్ చేసేయండి, షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా కారులు వేసే విధానం చూపించాను, ట్రైన్ వెళ్ళే విధానం చూపించాను. ముందు వీడియోల్లో సైకిల్ ఒకటి వస్తుంది, చిన్న మినీ వ్యాను, మరలా ఇంకా టిప్పరు, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వెహికల్స్లో భాగంగా తర్వాత అల్లే విధానం షేర్ చేస్తాను. ఈ వీడియో అంతా క్లోజ్ చేసేస్తున్నాను అండి. మరలా సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతమటుకు సెలవు. నమస్తే.